హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి రీల్స్ అయితే మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో, ఇలాంటి నేమ్స్‌తో కూడా బాగా అయితే ట్రెండ్ అవుతున్నాయి ఫోటోస్ అనేది. సో, ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియో అయితే కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇంకో విషయం ఏంటంటే మీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అనేది చేస్తాను. సో, ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. సో, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? సో, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్‌లో అయితే మీకు లింక్ అయితే ఇచ్చాను. లింక్ ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అయితది. సో, ఓపెన్ అయిన తర్వాత కొంచెం మ్యాటర్ అనేది ఇచ్చాను. ఇంకా టెలిగ్రామ్‌లో జాయిన్ కాకపోతే టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. చాలామందికి మొబైల్స్‌లో కాపీ కావట్లేదు అంటున్నారు మ్యాటర్ అనేది. సో, మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అయితే మీకు అక్కడి నుంచి అయితే ఈజీగా అయితే కాపీ అనేది చేసుకోవచ్చు మ్యాటర్ అనేది. ఓకేనా? ఓకే, సింపుల్. ఇక్కడ మీరైతే ఫస్ట్ టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి మ్యాటర్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అనేది చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తది. ఓకేనా? సో, ఇప్పుడు చాలా సింపుల్ అనేది చెప్పేస్తాను చూడండి. ఇక్కడ మీకు పేరు అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రోహిత్ అని ఉంది కదా! సో, ఇక్కడ నేను రోహిత్ తీసేస్తున్నాను. ఇక్కడ రోహిత్ తీసేసి మనమైతే మనోజ్ అని పెట్టేద్దాం. ఓకేనా? ఓకే, మనోజ్ అని పెట్టేశాను. సో, మనోజ్ అని పెట్టేసిన తర్వాత ఒకవేళ మీరు గర్ల్స్ అయితే మీరు చాలా సింపుల్. ఇక్కడ మీకు ఇందులో గర్ల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. సో, ఇందులో మ్యాటర్‌లో ఒక గర్ల్ అని ఉంటది. గర్ల్ అని కాడ మీరేం చేయాలంటే బాయ్ అనేది పెట్టేయండి. ఓకేనా? బాయ్ అని పెట్టేయండి. ఓకేనా? సో, గర్ల్ తీసేసి బాయ్ అనేది పెట్టండి. ఓకే, అది కూడా చెప్పేస్తాను. సో, ఇందులో ఎక్కడుంది? ఓకే, మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికీ. ఓకేనా? సో, ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ మీ టాప్ చేసుకోండి. క్రియేట్ మీ టాప్ చేసుకుంటే కొంతమందికి ఏంటంటే లాగిన్ ప్రాబ్లమ్ అయితే వస్తది. సో, డిస్క్రిప్షన్‌లో అయితే ఇంకో వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు లాగిన్ ప్రాబ్లమ్ ఎలా చేసుకోవాలనేది అయితే ఒక వీడియో అయితే క్లియర్‌గా అయితే చేశాను. ఓకేనా? ఓకే, సో, ఈ విధంగా అయితే వస్తది. వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా చాలా సింపుల్. ఈ ఫోటోని ఈ విధంగా నొక్కి పట్టండి. నొక్కి పట్టిన తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ ఉంటది. డౌన్‌లోడ్ ఇమేజ్ మీద టాప్ చేసుకొని, సో, మళ్ళీ డౌన్‌లోడ్ అగైన్ ఉంటది. ఇక్కడ టాప్ చేసుకొని ఈ యొక్క ఇమేజ్‌ని అయితే డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. ఓకేనా? చాలా సింపుల్. ఓకేనా? మీకు ఇందులో నచ్చిన నేమ్ అనేది ఈ విధంగా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఓకే, సో, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది చెప్తాను. ఓకేనా? ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్‌న సెక్యూర్ వీపీఎన్ యాప్ అయితే ఉండాలి. ఓకేనా? సో, ఈ యాప్ మీకు టెలిగ్రామ్‌లో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. సెక్యూర్ వీపీఎన్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తది. సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? కనెక్ట్ అనేది చేసుకోండి మొబైల్‌కి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఖచ్చితంగా అయితే క్యాప్ కట్ అయితే ఉండాలి. ఓకే? కనెక్ట్ మీద టాప్ చేసుకోండి. కనెక్ట్ అయితే అయిపోతది. సో, మీకు ఏ యాప్ లేకపోయినా నాకు కామెంట్ చేయండి. మీకు పక్కా పంపిస్తాను. టెలిగ్రామ్‌లో కూడా మెసేజ్ చేయండి. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి ఐకాల్ టెంప్లెట్ అని సెర్చింగ్ చేయండి. ఓకేనా? ఐకాల్ క్యాపట్ టెంప్లెట్ అనే విధంగా సెర్చింగ్ చేయండి. ఓకే, మనకు స్టార్టింగ్‌లో అయితే ఈ విధంగా అయితే ఒక వెబ్‌సైట్ అయితే వస్తది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ట్యాప్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే మనకు ఆహ్, వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయితది. అయిపోయిన తర్వాత చాలా సింపుల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇక్కడ కింద యూజ్ టెంప్లెట్ ఇన్ క్యాప్‌కట్ ఉంది కదా! సో, ఇక్కడ ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇది కాదు క్యాప్‌కట్. ఓకే, సో, ఇది. సో, ఈ టెంప్లెట్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు ఉందిగా. సో, ఈ యొక్క టెంప్లెట్ అన్నమాట. చాలా సింపుల్. ఇక్కడ మీకు యూజ్ టెంప్లెట్ ఇన్ క్యాప్‌కట్ ఉంటది. ఇక్కడ ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఓకే, ఫస్ట్ అయితే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పిక్సార్ట్ మీద ట్యాప్ చేసుకోండి. పిక్సార్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఓపెన్ అయితది. ఓకేనా? మీకు ఏ యాప్ లేకపోయినా నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అక్కడ నుంచి మీకు పంపిస్తాను. ఓకే, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది. ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటో ఉంటుంది కదా! ఆ ఫోటోని యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా అండి? ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో, ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకొని ఓకే, బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, మళ్ళీ టూల్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ క్రాప్ మీద ట్యాప్ చేసుకోండి. క్రాప్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత క్రాపింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా. ఓకేనా? ఫోటోకి. ఓకే, సో, ఈ విధంగా క్రాపింగ్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో, మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంతకుముందు యాడ్ చేసుకున్న ఫోటోని మళ్ళీ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం జూమ్ అనేది చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకొని కొంచెం ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంతకుముందు మన క్రోమ్ బ్రౌజర్ ఉందిగా, సో, అందులోకి అయితే రండి. ఓకేనా? ఓకేనా? ఇక్కడ మన క్రోమ్ బ్రౌజర్‌కి వచ్చేసిన తర్వాత సో, వచ్చేస్తుంది మనకు. ఓకేనా? ఓకే, సో, మళ్ళీ మీ యొక్క వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేసుకొని కింద యూజ్ టెంప్లెట్ ఇన్ క్యాప్‌కట్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే. ఓకే, మనకు ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్‌గా అయితే క్యాప్‌కట్‌లోకి అయితే మనకు ఇంపోర్ట్ అయితే అయిపోతది ఈ యొక్క వీడియో అనేది. ఓకేనా? సో, వీడియో చూడండి, మీరు కొంచెం వెయిట్ అనేది చేయండి. ఓకే, సో, ఈ విధంగా అయితే వస్తది. కింద యూజ్ టెంప్లెట్ ఉంటది. కింద ట్యాప్ చేసుకోండి. యూజ్ టెంప్లెట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో సెక్షన్‌కి వచ్చేసి సో, ఇంతకుముందు మనం పిక్సార్ట్‌లో ఎడిటింగ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసుకొని కింద ప్రివ్యూ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ప్రివ్యూ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అనేది ఇక్కడ లోడింగ్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తది మనకు. ఓకే, వీడియో అయితే అయిపోతది.
ఓకే. పైన మనకు ఎక్స్‌పోర్ట్ ఉంటది. ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఉంటది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో, ఇక్కడ ట్యాప్ చేసుకున్న మనకు వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతది. అయిపోయిన తర్వాత ఈ యొక్క మనమైతే సాంగ్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో, ఫస్ట్ ఈ వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోని. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను ఏం చేయాలనేది. అయితే వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోయింది. ఓకేనా. సో, అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఓకే. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీ యొక్క క్యాప్‌కట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే. నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి మళ్ళీ. ఇప్పుడు మీరు క్యాప్‌కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో సెక్షన్‌కి వచ్చేసి మీరు ఇంతకుముందు ఎక్స్‌పోర్ట్ చేసుకున్న వీడియో అయితే యాడ్ చేసుకొని కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క వీడియో మీద ట్యాప్ చేసుకొని ఈ వీడియోకున్న వాల్యూమ్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కింద వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ మీద ట్యాప్ చేసుకొని వాల్యూమ్ అయితే సో, మొత్తం 0 చేసేయండి. 0 చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్‌లో మంచి బీజీఎం అయితే ఇస్తాను. యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా. సింపుల్‌గా ఇక్కడ మనకు ఆడియో ఉంటది. సో, ఆడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ మీద ట్యాప్ చేసుకోండి. సో, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆడియో అయితే ఉంటుంది. ఓకేనా. సో, ఇందులో ఫ్రమ్ డీవీస్ ఉంటుంది. ఇందులో మీ యొక్క మొబైల్‌లో సాంగ్స్ అయితే ఈ విధంగా చూపిస్తది. మీకు నచ్చిన ఒక బీజీఎం అయితే యాడ్ అనేది చేసుకోండి. మీకు ఒక డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఓకేనా. సో, ఆడియో అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా. ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు సాంగ్ ఇక్కడ లాస్ట్‌కి మనకు ఎండ్ స్క్రీన్ ఉంటుంది. ఓకేనా. సో, ఎండ్ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక ఆడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే. మనకు డిలీట్ అయితే అయిపోతది. ఓకేనా. సో, మనకి ఈ విధంగా అయితే వచ్చిందిగా. ఓకే. పైన మనకు 720p ఉంటది. ఇక్కడ ట్యాప్ చేసుకొని ఫుల్ హెచ్‌డీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీడియో అయితే మళ్ళీ ఇక్కడ ఏరో సింబల్ ఉంటది పైన ఇక్కడ ట్యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.